కూటమి ఏడాది పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏడాది పూర్తయింది. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచార ఆర్పాట చేస్తూ ఉన్నారు. జిల్లాలో అనకాపల్లి జిల్లాలో సంక్షేమం అభివృద్ధి ఏమేమి చేశారనేటువంటి దాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో నేటికి అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదు. అలాగనే కొత్తగా 75% ఉద్యోగాలు ఇస్తాం పరిశ్రమలు పెట్టి అని చెప్పి అన్నారు. ఆ 70% ఉద్యోగాలు ఎవరికి స్థానికులు ఇవ్వట్లేదు. అందుకే సిపిఎం పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం, కొత్తగా ఏడాది పరిపాలనలో ఎన్ని అభివృద్ధి పథకాలు చేపట్టారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. నక్కపల్లి ప్రాంతంలో నేటికి కూడా నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించలేదు. మేజర్ లేనంటే వాళ్ళకి ఇంతవరకు ప్యాకేజ్ ఇవ్వలేదు. కొత్తగా ఉపాధి అవకాశాలు అక్కడ ఎవరికి రాలేదు. అలాగనే అక్కడ ఉన్నటువంటి రాజీపేటలో ఫిష్ ల్యాండ్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తామన్నారు, అది చేయలేదు. కూడిమడకలో జెట్టీని ఏర్పాటు చేస్తాం, హార్బర్ని ఏర్పాటు చేస్తామన్నారు, అది ఇంతవరకు అతిగతి లేదు. అన్ని శంకుస్థాపనలు చేసేసి ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మసి మారేడుకాయ చేయడం సరైనది కాదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనేక సమస్యలు ఆగ్దానాలు ఇచ్చున్నారు. ఆధునికీకరణ చేస్తాం, షుగర్ ఫ్యాక్టరీ అని, గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆధునికరణ చేస్తాం, దుంపాల ఏడుకోపని ఫ్యాక్టరీని కూడా తెప్పిస్తామని చెప్పి ఎన్నికలకు వాగ్దానం చేశారు. ఇంతవరకు వాటికి అతిగతి లేదు. అలాగనే ఈ అనకాపల్లి జిల్లా ఏదైతే ఉందో అది చెరుకు ఆధారిత పరిశ్రమ, వ్యవసాయ పరిశ్రమ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ వ్యవసాయ రంగాన్ని చెరుకుని అభివృద్ధి చేయకపోక నాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే మేము సీఎం రమేష్ గారు ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు ఎంపీ అయిన తర్వాత ఈ అనకాపల్లి జిల్లాలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి అనేటువంటిది మీరు చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పి మేము కోరుతాం. అలాగే అనకాపల్లి టౌన్లో డంపింగ్ యార్డ్ 40 కోట్లలో ఉంది, దాన్ని మారుస్తామని చెప్పారు, దాన్ని మార్చలేదు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం 4 రోడ్లు చాలా అధ్వానంగా ఉంది. ప్రజలు అస్తలు ఆ ప్రయాణం చేయాలంటేనే చాలా ఇబ్బందులు అవుతున్న పరిస్థితి ఉంది. ఆ అనకాపల్లి రోడ్డుని ఏర్పాటు చేసి తక్షణం కొత్త రోడ్డు అనేటువంటిది వేయాలి. పూర్తి స్థాయిలో కూడా రోడ్డుని నిర్మించాలని చెప్పి మేము సిపిఎం పార్టీలో కోరుతాం. అలాగే నర్సీపట్నం ప్రాంతంలో నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు, దేవరపల్లి ప్రాంతంలో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్ షెడ్యూల్ గ్రామాలను టెక్నాలజీ ఏరియాలో చేరుస్తాం, కొత్తగా ఐటీడీఐని ఏర్పాటు చేస్తాం నర్సీపట్నం ప్రాంతంలో చెప్పి హామీ ఇచ్చారు. ఇంతవరకు అసలు నాన్ షెడ్యూల్ గ్రామాల్లో వదిలేశారు గాలి. మేము సిపిఎం పార్టీగా వెంటనే నర్సీపట్నం ఐటీడీఐ కేంద్రం ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మెడికల్ కాలేజ్ ఏదైతే పట్టుకు వచ్చిన చేస్తా ఉన్నారు, మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా ఆగిపోయి అందుబాటులో తీసుకురావాలి. మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని చేపట్టాలి. మెడికల్ కాలేజీకి వైద్య సదుపాయాలు వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా మేము సిపిఎం పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగనే ఎన్టీఆర్ ఆసుపత్రి ఉన్న జిల్లా స్థాయి ఆసుపత్రిగా లేదు, అక్కడ బందర్ ద్వారం లేదు. తరచూ అనకాపల్లి ప్రాంతంలో, పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గాలిలోకి కార్మికుల ప్రాణాలు తెలిసిపోతూ ఉన్నాయి. అక్కడి నుంచి అనకాపల్లి తెచ్చేలోపే ప్రాణాలు ఎగిరిపోతున్న పరిస్థితి. అందుకని ఫార్మసీ ప్రాంతంలో, అక్షరాపురం ప్రాంతంలో ఏ ఆసుపత్రి కడతా ఉన్నారు, అది అతిగతి లేదు. దాన్ని తక్షణం పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే కాలుష్యం అనకాపల్లి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి జరిగిన తర్వాత కాలుష్యం పెరిగిపోతూ ఉంది. కాలుష్య నివారణ చర్యలు తీసుకోవట్లేదు. ఇంతకుముందు గతంలో కాలుష్య గ్రామాల్లో ఉన్నటువంటి దాడిని తరలిస్తూ ఉన్నారు, మల్లు స్వయం గ్రామాన్ని తరలిస్తూ ఉన్నారు. వాటిని అడిగి ఏమాత్రం తరలించినట్టు పరిస్థితి. జీవోలు ఇస్తూ ఉన్నారు, మేము సర్వే చేస్తున్నాం, పునరావాసం కల్పిస్తాం తాడి గ్రామ ప్రజలకు అన్నారు. ఇంతవరకు తాడి గ్రామాన్ని తరలించిన పరిస్థితి లేదు. ఎన్నికల వాగ్దానంగానే అదంతా కూడా మిగిలిపోయి ఇదన్నింటినీ ఏదైతే స్థానికులకు ఉపాధి కల్పించే విషయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, అలాగే అనకాపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారా లేదా, ఏ కలెక్టర్ కార్యాలయం తీసుకుంటూ గ్రామానికి చెబుతుంది, అందుబాటులో అధికార కార్యాలయాలు లేదు. అందుకే ప్రభుత్వ నిధులు కేటాయించి ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏడాది కాలంలో మీరు అభివృద్ధి ఏం చేశారు, సంక్షేమం ఏం చేశారంటే స్పష్టంగా ప్రజలకు సమాధానం చెప్పకపోతే, ఈ సమస్యలన్నింటి మీద వాగ్దానాలు అమలు చేయకపోతే మాత్రం సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం.